गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మస్వరూపులైనటువంటి సహృదయ భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వరమహాలక్ష్మి యొక్క సంపూర్ణమైన కృపాశీర్వాదాలు శ్రోతలందరిపైన కలిగి అందరి ఇళ్లలో కూడా మహాలక్ష్మి శాశ్వతంగా ఉంటూ మనందరినీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు మరియు భగవత్ సన్నిధానాన్ని మనకు అందరికీ అనుగ్రహించుగా. కానీ ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారిని ప్రార్థిస్తూ, ఆత్మీయులారా, కామాక్షి స్వరూపమే కాంచి పరమాచార్య. భగవత్ స్వరూపమే మనకు అవతరిస్తూ అందరికి కూడా సుఖ సౌభాగ్యాలను అందించేటువంటి మహాపురుషుల కాంచి కామకోటి పీఠాధిపతులు. 1978 మహాస్వాముల వారు కాంచి నుండి బయలుదేరి ఇటు బళ్ళారి, తోరణగల్, కుడితిని ఇలా సంచరిస్తూ ఉన్న సందర్భంలో శాండూర్ మహారాజా ఛత్రపతి శివాజీ వంశస్థులు శ్రీవారి యొక్క దివ్య కీర్తిని ముందుగానే తెలుసుకున్న వారైనందువల్ల కుటుంబ సభ్యులందరితోనూ కలిసి మహారాజా కుటుంబం వారందరూ కూడా మహాస్వాముల వారిని దర్శించుకొని ఎలాగైనా తాము వీలు చూసుకొని అత్యంత శ్రేష్టమైన స్కందపురి అని పిలుస్తారు. అనగా సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం శాండూరు, SANDUR. ఇది హోస్పేట్ మరియు బళ్ళారి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఖనిజములు లభ్యమయ్యేటువంటి ప్రదేశం. అందరూ కూడా చాలా గౌరవిస్తారు శాండూర్ మహారాజా శ్రీ MY ఘోర్పడే. వీరు విదేశాల్లో బాగా చదివి గొప్ప పేరు గడించారు మరియు వేటాడటంలో కూడా నిపుణులు. ప్రపంచంలోనే అత్యంత శోభాయమానమైనటువంటి చిత్రములు తీసే దాంట్లో మేటి దిట్ట, ఇంక ఫోటోగ్రాఫర్, వరల్డ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఈ యొక్క శాండూర్ నగరంలో మనం వెళ్ళగానే వీరి పూర్వీకులు వేల సంవత్సరాల పూర్వం నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ద్వారా వీరి వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ విశేషంగా విభూతి లభ్యమవుతుంది. ఇది విశేషం ఇక్కడ. అనగా పెద్ద గోయి తోడిన తర్వాత అందులో అనేకమైన ఖనిజాలు కానీ ఏదైనా వస్తువులు వేసి దాన్ని మూసివేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తర్వాత వచ్చే సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో ఆ గోతిని తోడి చూస్తే అంతా ఇక్కడ విభూతి మాదిరిగా మారి ఉంటుంది. కేవలం ఈ ప్రదేశంలో మాత్రమే పరమ పవిత్రమైన మంచి సుగంధభరితమైనటువంటి విభూతి లభ్యమవుతుంది. ఎందరో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటూ వారి ఇలవేల్పుగా కొలుస్తూ ఉన్నారు. అందరూ కూడా
సుబ్రహ్మణ్య 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 అంటూ ఇక్కడికి వస్తారు. శాండూర్ మహారాజా వారు ప్రకృతి సౌందర్యంతో వెలిసిల్లేటువంటి ఈ ప్రదేశాన్ని అంతటిని కూడా వచ్చిన భక్తుల సౌకర్యార్థమై ఉచితంగా భోజనాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. మనం ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్తున్నట్టే ఏదో తెలియని ఒక అనుభూతి మనకు కలుగుతుంది. భక్తి భావనలు అనగా పూర్వం ఇక్కడ సప్త ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేశారని కూడా ఒక గాథ ఉంది. మహాస్వాముల వారు ఏ ఉద్దేశ్యమైన ఉండకు వారు ఎప్పుడైతే ఆ పిలుపుని అందుకున్నారో వారు తోరణగల దగ్గర వస్తున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారి నుంచి అక్కడి నుంచి ఢిల్లీ నుండి ఒక సందేశం వచ్చింది, శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నారని. స్వాముల వారు ఎవరి కోసం ఆగేటువంటి వారు కాదు, వారి ప్రయాణంలో వారు ఉంటారు, విభూతి పురుషులు. అలా సంచరిస్తున్నప్పుడు కలెక్టర్, బళ్ళారి జిల్లా కలెక్టర్ వచ్చి నివేదన చేస్తున్నారు, మీకోసం అన్ని ఏర్పాట్లు చేశారు, దయచేసి ఈ కుటీరంలో ఉండండి అని. స్వాముల వారు మొరార్జీ దేశాయికి దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏర్పాటు ఆ కుటీరంలో మొరార్జీ దేశాయ్ హెలికాప్టర్లో వచ్చారు. శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేకమైన కొన్ని రహస్య విషయాలు ఏదో మాట్లాడి వారు వెళ్ళారు ఆశీస్సులు తీసుకొని. ఆ సందర్భంలో శాండూర్ మహారాజు ఆ కుటీరం వెలుపల ఉన్నారన్నమాట. శ్రీవారిని తీసుకువెళ్ళాలి స్కందపురికి అని. శ్రీవారు సంతోషిస్తూ వారితో పాటు మొరార్జీ దేశాయ్ దర్శనమైన తర్వాత వారు వెళ్తూ ఉన్నారనమాట. వెళ్ళి శాండూర్ నగరానికి వెళ్తున్నట్టే ఆ ప్రదేశంలో ఉండే కూలీ కార్మికులందరూ కూడా లంబాణి అంటాం మనం, వారందరూ కూడా చాలా భక్తి తత్పరులు. వారు తమదైన ప్రత్యేకమైన శైలిలో నృత్యములు చేస్తూ శ్రీవారికి హారతులు ఇస్తూ ఘనంగా మేళతాళాలతో తమదైన వాద్యములు ఉన్నాయి, ఆ వాద్య ఘోషతో శ్రీవారిని స్వాగతం చేశారు. మహాస్వాములు ఎక్కడ ఉండాలి అనేటువంటి మహారాజు ఆలోచన చేస్తుండగా మహాస్వాముల వారితో పాటు సంచరిస్తున్నటువంటి శ్రీ రాజగోపాలని, వీరి గురించి ఒకసారి తెలియజేశాను. వీరు మెట్టూర్ అనేటువంటి తమిళనాడు ప్రాంతంలో కెమికల్ ఇంజనీర్గా, చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేశారు. మహాస్వాముల వారు వీరికి 2 మార్లు స్వప్న దర్శనం ఇచ్చారనమాట. అంటే మహాస్వాముల వారు దర్శించడానికి పూర్వమే వీరికి వారు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వారి ఇంకా ఉద్యోగం ఇంకా చాలా ఏళ్ళు వృత్తి ఉండగానే ఆయన మహాస్వాముల వారు ఎవరు అని వెతుకుతూ వచ్చి కాంచీపురంలో శ్రీవారిని దర్శించుకొని తన స్వప్నం దర్శించిన వారు వీరే అని నిర్ణయించుకొని ఇంకా వివాహ భావబంధాల్లో ఉండకుండా ఆయన తన యొక్క వృత్తికి రాజీనామా ఇచ్చేశారు. గొప్ప చీఫ్ ఇంజనీర్. ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మీరు ఎన్ని రోజులైనా శ్రీవారితో ఉండండి, తదనంతరం మీరు వచ్చి మరలా కంపెనీలో జాయిన్ కావాలని చెప్పినా వారు వినిపించుకోలేదు. దాదాపుగా 6 నెలల పాటు వీరికి జీతం బ్యాంకులో వేసినా కూడా వాటినన్నిటిని కూడా తిరిగి వారు వాపసు ఇచ్చేశారు కంపెనీకి. అంటే వారి దృఢ విశ్వాసం ఏమిటి, కాంచి పరమాచార్య స్వామి వారి పరమ భక్తుడుగా సేవలు చేసుకోవాలని. ఆ సందర్భంలో శాండూర్లో శ్రీ రాజగోపాల్ ఉన్నారనమాట. ఆయన నేను బాగా ఎరుగుదును, మేము వెనుక రథయాత్ర చేశాం కాబట్టి ఆ రథయాత్ర దానికి కార్యంలో ముఖ్యంగా ఏర్పాటు చేసిన వారే శ్రీ మెట్టూరు స్వామివారు. అప్పటికే వారు మహాస్వాముల వారి దీవెనలతో సన్యాసం తీసుకున్నారు. నేను ఆయన చూడడం కూడా నాకు కలిగిన అదృష్టం అది. ఆ విధంగా గొప్ప గొప్ప అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నటువంటి వారు కూడా శ్రీవారి కృపతో సన్యాసం తీసుకున్న నిదర్శనాలు చాలా ఉన్నాయి. మహాస్వాముల వారు ఎందరినో జీవితంలో మలుపులు తిప్పారనమాట ఆయన. ఆ విధంగా శ్రీ రాజగోపాలాచారి గారిని వచ్చి కలెక్టర్ కలుస్తారు మరలా ఇంకొకసారి. అడిగే సందర్భము శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అని. అప్పుడు వారి కోసం మీరు ఏదైనా ఏర్పాట్లు చేసుకోండి, శ్రీవారు మాత్రం మహారాజాకి చెప్పారు శ్రీవారు ఈ యొక్క శివాలయంలో ఉంటారు అని. అక్కడ చాలా పురాతనమైన శివాలయం ఉంది. స్వాములు ఎక్కడుండేవారంటే దాదాపు 2 మాత్రము కూర్చునేటువంటి ఇరుకు ప్రదేశం ఉన్న ఒక చిన్న గదిలో ఉన్నారు వారు మహాస్వాముల వారు. మనం శాండూర్కు వెళ్తే మహారాజా వారు ఆ యొక్క మహాస్వాముల వారు కూర్చున్న ప్రదేశాన్ని మాత్రం ఎప్పుడు శుభ్రంగా చాలా చక్కగా ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు చేస్తుంటారు. అక్కడ ఒక చక్కటి పటం కూడా ఉంది అక్కడ. మరియు స్వాముల వారు దర్శనమిచ్చినటువంటి ఆ ప్రదేశాన్ని అక్కడ చక్కగా లిఖింపజేసి చారిత్రకంగా నిర్మాణం చేస్తున్నారు. తర్వాత దాని ఎదురుగానే శ్రీ జయేంద్ర సరస్వాముల వారు కూడా వచ్చి మహాస్వాముల వారితో ఉన్నారు కొన్ని రోజులు. అక్కడ కూడా ఆ ప్రదేశం దాని ఎదురుగానే ఉంది. అక్కడ కూడా జయేంద్ర స్వాముల వారు ఎప్పుడు
ఈ స్థలాన్ని పర్యటించారనే విషయం కూడా అక్కడ ఉంది. అంటే శాండూర్ మహారాజు యొక్క స్వభావం ఏమిటంటే చరిత్రలో ఇటువంటి మహాపురుషులు ఈ దివ్యమైన సన్నిధానానికి వచ్చి వెళ్ళారనేటువంటి భావితరాల వారికి తెలియజేయడమే వారి ఉద్దేశ్యం. అంత గొప్ప మహారాజు మరియు కర్ణాటక ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి మంచి కీర్తిని గడించినటువంటి మహామేధావి ఈయన. తదనంతరం తమ జీవితాన్ని అంతటినీ కూడా శ్రీవారి సేవలోనే ఆయన అర్పణ చేశాడు. ఆ తరువాత శాండూర్ మహారాజా వారికి సందేశం వచ్చింది, శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారని. శ్రీవారికి వచ్చి విషయం తెలియజేయగానే ఆయన మౌనంగానే ఉన్నారు. భగవద్గీతలో మనకు 2వ అధ్యాయంలో ఒక అర్జునుడు ప్రశ్న అడుగుతాడు. ఏమది? అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. అంటే స్థితప్రజ్ఞులైనటువంటి వారు జీవన్ముక్తి లక్షణం ఎలా ఉంటుంది, వారు ఎలా మాట్లాడతారు, ఏ రీతిగా ఉంటారు, ఎట్లు సంచరిస్తుంటారు అని. దానికి శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతేని. ఓ అర్జున, ఎవడైతే తన మనసునందు కోరికలన్నింటినీ సంపూర్ణముగా వదిలివేసి కేవలం తమ ఆత్మయందే రమిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారినే స్థితప్రజ్ఞుడని అంటారు. కావున మోక్షాన్ని ఇవ్వగల సమర్థులైన వారు, సంసార బాధలను తొలగించగల సమర్థులైన శ్రీ సద్గురువులు కాంచి కామగోడి పరమాచార్య స్వాములు వారు దీనికి చక్కటి ఉదాహరణ. వారు మౌనంగా ఉండగానే ప్రభుత్వం షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు, అన్ని చక్కగా సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, పోలీస్ సిబ్బంది వచ్చారు. శ్రీవారు ఇవేమీ పట్టించుకోవటం లేదు. తన చిన్నదే నా గదిలో కూర్చొని జపం చేస్తున్నారు. యథాప్రకారం శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు రాగానే అక్కడ పాత్రికేయులను నిలుచుకున్నారనమాట. ఇది చాలా ఆశ్చర్యం. ఇంత మారుమూల ఉన్నటువంటి ఈ గ్రామానికి శాండూర్ మహారాజు గారు రావడము, మరియు అంతకు వెనకల శ్రీ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ రావడం, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా పత్రికల్లో చాలా విశేషంగా ఉంది, మనం చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ మేము రథయాత్ర చేసినందువల్ల ఈ విషయాలన్నీ కూడా యథాతథంగా మీకు నేను వల్లించి వినిపిస్తున్నాను అనమాట. అన్ని డేట్స్ ప్రకారం మా దగ్గర డైరీ ఉంది అనమాట నా దగ్గర. ఆ విధంగా శాండూర్ మహారాజు కూడా శ్రీ నీలం సంజీవ్ రెడ్డి రావడం ఆశ్చర్యం అనిపించింది ఆయనకు. వచ్చినటువంటి వారు ఆ యొక్క ప్రెసిడెంట్, మొదటి ప్రజ అంటారు. ఆయన ఎక్కడ దర్శనమిచ్చారు స్వామివారు? అక్కడ పక్కన ఉన్నటువంటి గోశాలలో వారికి ఒక చిన్న చాప లాంటిది వేశారు, గోనె సంచి అంటాం, అక్కడ వేసి దానిపైన కూర్చున్నారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రత్యక్షంగా ఏదో మాట్లాడుకున్న తర్వాత వారి దివ్య ఆశీస్సులు తీసుకొని ప్రెసిడెంట్ గారు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు వెళ్ళిపోయారు. అప్పుడు పాత్రికేయులు ప్రెసిడెంట్ గారిని అడిగారు, మీరు ఇక్కడ కూర్చున్నారే, మీకు ఏమైనా అనిపించిందా, మీకు ప్రత్యేకంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా అంటే, లేదు నేను ఒక భక్తుడిగా వచ్చాను, నేను అనంతపురం జిల్లా వాసిని, రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి గోవుల దగ్గర ఉండడం నాకు అలవాటు అని చెప్పి చమత్కరించి వారు ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేశారనమాట. ఆత్మీయులారా, ఇక్కడ స్థితప్రజ్ఞ వారు ఎలా ఉంటారనే ఇంకొక కొంచెం ఉదాహరణగా మనం వెళ్తే, కొద్ది నెలల తర్వాత శ్రీ బీడి జత్తి గారు వచ్చారు మహాస్వాములు వారిని దర్శించుకోవడానికి. ఆ సందర్భంలో మహాస్వాములు వారు శివాలయం ఉంది అని చెప్పాను. ఆ శివాలయం దగ్గర ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద కూర్చొని ఆసనంలో శ్రీవారి హాయిగా కూర్చొని జపం చేస్తున్నారు. అక్కడ పూలు అమ్ముకునేటువంటి ఒక ముసలి, ఒక అవ్వ అక్కడికి పోతుండగా వచ్చి స్వామివారికి నమస్కారం చేసింది. స్వామివారు ఆమెను కూర్చో అన్నారు. ఆమెతో మాట్లాడుతున్నారు. శ్రీ బీడి జత్తి గారు వచ్చారే, ఆయన చేతులు కట్టుకుని అలా వినయంగా నిల్చుకొని ఉన్నారు. ఇక్కడేమో స్వామివారు ముచ్చటిస్తూ ఆ పూల ఆమెతో మాట్లాడుతున్నారు. ఎలా వ్యాపారం జరుగుతుంది, నీవు ఎక్కడ, నీ జీవితం ఎట్లా, నీ పిల్లలు ఏంటి, అది యోగక్షేమాలు విచారిస్తున్నారు. ఆశ్చర్యం కదా. తర్వాత బీడి జత్తి గారిని చూసి, ఎప్పుడొచ్చారు, రాండి కూర్చొని కన్నడ భాషలో మాట్లాడతారు. శ్రీవారికి బాగా కన్నడ భాష వచ్చు. బీడి జత్తి గారు కర్ణాటక, వారితో అన్ని ముచ్చటించి వారిని ఆశీర్వదించి పంపించారు. ఇక్కడ ప్రముఖంగా మనకేం కనబడుతుందంటే, వీరందరూ కూడా దివ్య పురుషులు. వారికి పండితులైనా, పామరులైనా, అధికారంలో ఉన్నవారైనా, అధికారం లేని వారైనా, వారందరూ వారికి ఒక్కటే సమానంగా చూస్తారనమాట. అటువంటి వారే సద్గురువులు అని అనిపించుకుంటారు. ఆత్మీయులారా,
అట్టి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారిని దర్శించుకున్న వారందరూ కూడా అత్యంత పుణ్యతములు అని చెప్తూ ఈ చాతుర్మాస సందర్భంలో మనం శ్రీవారిని మనం స్మరించడం అనేటువంటి సుఖ సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది ఈ వరలక్ష్మి సందర్భంలో మీకందరికి కూడా కామాక్షి స్వరూపమైనటువంటి ఆ పరమాచార్య స్వాముల దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలని, శ్రోతలందరికీ కూడా కలగాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయ సతస్వాముల వారి పాద పద్మములు సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.